హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎగ్జైటింగ్ ఎపిసోడ్. 1955 సంవత్సరంలో న్యూయార్క్ నగరం నుండి బయలుదేరిన పాన్ ఎమ్ ఫ్లైట్ 914 తన గమ్యం మియామి చేరకుండానే అదృశ్యమైంది. దశాబ్దాల తర్వాత అదే విమానం అకస్మాత్తుగా వెనెజులా ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమైంది. ఇది కాలాన్ని దాటి వచ్చిన మిస్టరీగా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కథ నిజమా లేక ఇంటర్నెట్లో ప్రచారమైన ఒక ఊహాగానమా? ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం రండి. జూలై 2న పాన్ ఎమ్ ఫ్లైట్ 914 అంటే పాన్ అమెరికా ఫ్లైట్ 914 న్యూయార్క్ నుండి మియామీకు బయలుదేరింది. 57 మంది ప్యాసింజర్స్ అలాగే 4 స్టాఫ్ మెంబర్స్తో ఈ విమానం ఆ ఇయర్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా బాగానే ఎయిర్ స్పేస్లో ప్రయాణం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత ఏకంగా ఒకరోజు రాడార్ సిగ్నల్కి కూడా అందకుండా మాయమైపోయింది. తక్షణమే విమానం నడి సముద్రంలో పడి ఉండొచ్చని చాలామంది అనుమానించారు కూడా. అయితే సర్చింగ్లో తెలిసింది ఏంటంటే ఎలాంటి డేటా అనేది సంబంధించింది ఇక్కడ దొరకలేదు. అలా అని చెప్పి ఎలాంటి యాక్సిడెంట్ అయిన ప్రూఫ్స్ కూడా కనపడలేదు. ఇది అప్పట్లోనే ఒక మిస్టరీగా మిగిలిపోయింది. తర్వాత 1985 మార్చ్ 9న వెనెజులాలోని కార్కాస్ ఎయిర్పోర్ట్లో ఉదయం ఒక అజ్ఞాత విమానం అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బందికి కనపడింది. రాడార్లో దాన్ని గుర్తించారు కూడా, కానీ ఎటువంటి ఫ్లైట్ ప్లాన్ లేదు, ట్రాన్స్పాండర్ సిగ్నల్ కూడా లేదు. విమానం 1950 డిజైన్లా ఉంది అని చెప్పి వాళ్ళు గమనించారు. కంట్రోల్ టవర్ సిబ్బంది రేడియో త్రూగా మాట్లాడారు. అందులో పైలట్ మేము ఎక్కడున్నామని ప్రశ్నించాడని వాళ్ళు అక్కడ చెప్పుకొచ్చారు. దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు కూడా. ఆ పైలట్ తన ఫ్లైట్ను తను న్యూయార్క్ నుండి బయలుదేరిన పాన్ ఎమ్ 914 అని చెప్పాడు. అంతేకాకుండా ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ మియామి ఎయిర్పోర్ట్ టు జూలై 2, 1955 మార్నింగ్ 9:55 అని కూడా చెప్పాడు. లోపటి వారంతా 1950 టైం క్లాత్ చేసుకొని ఉన్నారు అని చెప్పి కూడా కొన్ని మ్యాగజైన్స్ అప్పట్లో పబ్లిష్ అయ్యాయి. అధికారులు ఆశ్చర్యపోయారు. విమానం లోపల దృష్టి పెట్టారు. ఆ పైలట్ ఆందోళనతో మళ్ళీ ఇంజన్ స్టార్ట్ చేసి ఇక్కడ ఏమైంది అంటూ విమానాన్ని మళ్ళీ ఫ్లై చేశాడు. రాడార్లో మరోసారి ఆ సిగ్నల్ అదృశ్యమైంది. ఈ మిస్టరీ గుర్తించి మీడియా పెద్దగా వార్తలు వచ్చాయి. ఇంటర్నెట్లో ఎన్నో కథలు, ఫోటోలు ప్రచురించబడ్డాయి, కానీ అధికారికంగా ఎలాంటి ప్లేస్ రికార్డ్ లేదు. ఫ్లైట్ రిజిస్టర్లో కూడా ఈ ఫ్లైట్కి సంబంధించి ఎలాంటి వివరాలు కూడా రికార్డ్ అయ్యి లేవు. విమానం టైం ట్రావెల్ చేసి ఉంది అని ఒక థియరీ, ఐన్స్టీన్ రిలేటివిటీ మరియు టైం స్లిప్ సిద్ధాంతాలను అప్పట్లో చాలా కథలుగా వాడుకున్నారు. ఇది నిజంగా జరిగిందా లేదా అనే స్పష్టత మాత్రం రాలేదు. ఆ విమానంలో ఉన్నవారు మాత్రం ఇది 1955 సంవత్సరం మేము మియామికి వెళ్తున్నాం అనే భావనలోనే ఉన్నారు. రీసెంట్ రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే, అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం ఫ్లైట్ 914కి సంబంధించి ఏ ఆధారం లేదు. ఇది వీక్లీ వరల్డ్ న్యూస్ లాంటి టాబ్లాయిడ్ పేపర్, అంటే ఒక స్మాల్ న్యూస్ పేపర్లో ఒక ఫేక్ స్టోరీగా ఏవియేషన్ హిస్టరీలో స్థానం పొందింది. అయినా సంవత్సరం తర్వాత సంవత్సరానికి ఈ అర్బన్ లెజెండ్ ఫ్లైట్ అనేది విస్తరిస్తూనే ఉంది. ఇది నిజంగా జరిగిన సంఘటన కాదు, కథల్లో కల్పన మాత్రమేనని ఏవియేషన్ కమ్యూనిటీ వాళ్ళు అప్పటిదప్పుడే తేల్చి చెప్పారు. విమానం 1940 కథ నిజమైన ఊహా కథన, నిజం తెలిపే ఆధారాలు లేకపోయినా మిస్టరీ కథలో ఇది ఎప్పుడూ అత్యంత ప్రజాదరణ పొందిన కథగానే మిగిలిపోతుంది. ఇప్పటికి ఇది ఎక్కడో చోట నివసిస్తూ ఉంటుందని, ఇలాంటి మిస్టరీలు బోల్డ్ ఎన్ని మన చుట్టూ ఉన్నాయని చెప్పి ఉత్సాహాన్ని, ఆకర్షణని కలిగిస్తాయి. తర్వాత ఎపిసోడ్లో మరో ఆసక్తికరమైన మిస్టరీతోనే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు యువర్ ఈశ్వర్ చరణ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడేస్ ఎపిసోడ్.